ఏది మన దగ్గర ఓటరు గుర్తింపు కార్డు లేదు కదా ఎట్లా అనేటువంటి భయం కూడా లేదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక 10-12 రకాలు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్సో పాన్ కార్డో లేకపోతే ఊర్లలో ఉండేటోళ్ళు అయితే ఉపాధి హామీ కార్డు ఇచ్చేటువంటి జాబ్ కార్డు ఉంటుంది, ఆ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు, ఇట్లా ఏవైనా కొన్ని తీసుకొని పోవచ్చు. అవన్నీ చెల్లుతాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా నా దగ్గర ఓటర్ కార్డు లేదు కాబట్టి ఆ ఓటర్ కార్డు లేని వాళ్ళకు మేము పోము ఊర్లకు అనేటువంటి అంటే ఓటుకు పోము అనేటువంటి మాట దయచేసి ఎవరు అనుకోవద్దు. పొద్దుగాల 7 గంటలకి ఎండ కొడుతుంది కాబట్టి పొద్దున్నే 7 గంటలకి పోయి ఓటేసేయాలి, సాయంత్రం వచ్చి దావత్ చేసుకోవాలి, మళ్ళీ ఊర్లలోకి నుంచి బయటపడవచ్చు. సో ఇది ఒక్కటే కాదు, చాలా గుర్తింపు కార్డులు తీసుకోవచ్చు. పోలింగ్ కేంద్రం ఎక్కడుంది అనేటువంటి అంశం పైన కూడా క్యూఆర్ కోడ్ వస్తుంది, స్కాన్ వస్తుంది. అదే ప్రతి ఒక్క చోట కూడా మీ దగ్గర దాదాపుగా 90% మందికి తెలుస్తుంది. కేవలం హైదరాబాద్లో ఉండే చోట మాత్రమే కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అయితే తప్పితే ఊర్లలో ఉండేటోళ్ళకు మాత్రం పెద్దగా కన్ఫ్యూజ్ కాదు. ఆ ఊర్లో ఉండేటివి 1, 2, 3 అన్నీ ఉంటాయి. ఆ 2-3 పోలింగ్ బూత్ కేంద్రాలలో కొన్ని చోట్ల 4 కూడా ఉండొచ్చు, కొన్ని చోట్ల 4 కూడా ఉండొచ్చు. ఆ 4, 5 ఉండేటువంటి పోలింగ్ కేంద్రాలలో మనది ఎక్కడ అనేటువంటిది ఆల్రెడీ ఇప్పటికే తెలుసుకుని ఉంటారు. ఓటేసేటువంటి వాళ్ళు ఊర్లలో ఉండి ఓటేసేటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకే ప్రాబ్లము. ఆయన ఉండేది ఒక చోట ఉంటాడు, ఆ ఇల్లు ఖాళీ చేస్తాడు, ఇంకెక్కడికి పోతాడు, పాత ఇల్లు ఒక దగ్గర ఉంటుంది, కొత్త ఇల్లు ఒక దగ్గర ఉంటుంది. సో ఇవన్నీ వేరు చోట్ల ఉంటాయి కాబట్టి ఆ అంశాలన్నీ కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి దాంట్లో ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు తపాలా కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్, కేంద్ర కార్మిక శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇండియా ఆర్టీఐ ఇచ్చినటువంటి నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్ కింద ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డు, భారతీయ పాస్పోర్టు, ఫోటో గల పెన్షన్ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పిఎస్సీలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజబిలిటీ గుర్తింపు కార్డు. ఓటర్ జాబితాలో పేరు తొలగించిన ఓటేయవచ్చు. షిఫ్టెడ్, యాబ్సెంటీ, ఏఎస్డి ఓటర్ల జాబితాను రూపొందించిన సంబంధిత పోలింగ్ ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తారు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చేసి వ్యక్తి పేరు ఓటర్ జాబితాలో లేకుంటే ఆ వ్యక్తి పేరును ఏఎస్డి ఓటర్ల జాబితాలో వెతకాల్సి ఉంటుంది. ఏఎస్డి ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రిసైడింగ్ అధికారికి ముందుగా నిర్ధారించుకుంటారు. అనంతరం ఈ వ్యక్తి పేరును ఫారం 17A నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర సైతం తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డి ఓటర్ను ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా మీ అందులో ఓటు లేకపోతే అనేటువంటి అంశం పైన ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఛాలెంజ్ ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు ₹2 చెల్లించి సవాల్ చేయొచ్చు. ఓటరు గుర్తింపును నిర్ధారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్ధారణ జరిగితేనే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు నిర్ధారణ అయితే సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తారు. దయచేసి ఎవరు దొంగ ఓట్లు వేయాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నోట్లు వేయరు. దొంగ ఓట్లు ఎందుకు? ఉన్నోట్లు వేయడానికే చాలామంది బయటకు వెళ్ళాలంటే ఇవాళ పొద్దుగాలు లేవాలి, మళ్ళీ రాత్రి పోవాలి, ఆడ నిలబడాలి, మేము కూడా నిలబడాలన్నా, లైన్లో నిలబడాలన్నా, మేము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇంటి దగ్గర ఉండేటోళ్ళు పొద్దున్న 7 నుంచి 1000 మంది ఉంటారు. దాదాపుగా 1000 నుంచి 1200 మంది. ఒక్క ఓటు వేయడానికి ఎంత టైం పడుతుంది? 2 నిమిషాలు. నిమిషం కంటే ఎక్కువ కూడా పట్టదు నిజానికి. లోపలికి పోతే గుర్తింపు కార్డు ఇస్తారు, లోపల పోగానే ఇంకు పెడతారు, రాసుకుంటారు, డైరెక్ట్గా పోయి ఈవీఎంలో నొక్కేస్తారు, అయిపోతుంది. నిజానికి 1 నిమిషం ప్రాసెస్. లోపలికి గడప లోపలికి ఈవీఎం లోపలికి వెళ్ళిన తర్వాత పోగానే మీ ఓటర్ స్లిప్ ఇస్తే ఓటర్ స్లిప్ గుర్తింపు కార్డు చూస్తారు. ఇగో నువ్వు సతీష్ కదా, ఇగో నీ పోలింగ్ బూత్ నెంబర్ ఇంత, అక్కడున్న 3 పోలింగ్ ఏజెంట్లకు చెప్పేస్తారు, అయిపోతుంది. పోయి నొక్కి వచ్చేస్తాం. 1 నిమిషం ప్రాసెస్. కాబట్టి ఎంతమంది లైన్లో ఉన్నా కూడా పొద్దంతా వదిలిపెట్టి సాయంత్రం నీడకు పోతాము, మధ్యాహ్నం లంచ్ తర్వాత పోతాము, పొద్దుగాల ఛాయ్ తాగినాక ఛాయ్లో అప్పలేసుకొని అప్పతునకలు తిన్నాక పోతాము. ఇట్లాంటి అస్సలు పెట్టుకోకూరి. ఎప్పుడు వెళ్ళేది అప్పుడు ఓడమే. మీ ఓటును వేరే వాళ్ళు వేసేసారా అయితే టెండర్ ఓటు కూడా వేయొచ్చు. ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్ళేసరికి మీ ఓటు వేరే వాళ్ళు వేసేస్తే ఈ దిగులు పడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది.
పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు 17(b)లో చేరుస్తారు. ఈ ఫారంలోని 5వ కాలంలో ఓటర్ సంతకము వేలిముద్ర తీసుకున్న తర్వాత బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటర్ బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి ఇది ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి చదువుకున్న వాళ్ళు ఎక్కడ గూగుల్లో కొట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కొడితే మొత్తం వచ్చేస్తాయి, అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. మనకు ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో ఉందో కూడా డైరెక్ట్ మనమే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఓటర్ స్లిప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ వివరాలు ఓటర్ గుర్తింపు కార్డు మొబైల్ నెంబర్ ఆధారంగా సెర్చ్ చేసుకోవచ్చు. పోలింగ్ కేంద్రం ఎక్కడుందో రాష్ట్రంలో ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫోటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లను జారీ చేసింది. ఓటర్ స్లిప్ల వెనకాల భాగంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం రూట్ మ్యాప్ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేర్చుకోవచ్చు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలు పాటించడంలో విఫలమైన వ్యక్తులకు ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 132 సెక్షన్ కింద అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉంటాయి. మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తుల ఓటు హక్కును నిరాకరించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియను ఆటంకం కలిగించేటువంటి వ్యక్తులను మాత్రం పోలీసుల సాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలను అనుమతిస్తాయని. కానీ దయచేసి ఎవ్వరు తాగిపోవద్దు. మీకు అంతా తాగుడు మీద ఇంట్రెస్ట్ ఉంటే పొద్దుగాల 7 గంటలకే ఓటేసి వచ్చి తాగురు తినురు ఎంజాయ్ చేయరి. 7 కన్నా పోరి. 7 గంటల కంటే 7 గంటలకు తీస్తారు. 6 గంటలకే వచ్చి కూర్చుంటారు. 7 గంటల దాకా వాళ్ళు పనులు చేసుకుంటారు. మాక్ పోలింగ్ అయిపోతుంది, ఏజెంట్లు కూర్చుంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. ఇబ్బందే లేదు ఎక్కడ. దయచేసి తాగిపోయి మీరు తాగుతారు, అవతలకి ఇబ్బంది, మీకు ఇబ్బంది. పోలింగ్ కేంద్రంలో సెల్ ఫోన్లపై నిషేధం. పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కార్డ్లెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లతో ప్రవేశంపై నిషేధం ఉంది. పోలింగ్ కేంద్రానికి చుట్టూ 100 మీటర్ల పరిసరాల పరిధిలోకి ఇలాంటి పరికరాలు తీసుకెళ్లకూడదు. పోలింగ్ బూత్లో ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి సైతం వీల్లేదు. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్ అధికారులు, భద్రతాధికారులు మాత్రమే కేంద్రంలో మొబైల్ ఫోన్లు తీసుకోవచ్చు. అయితే వాటిని కూడా సైలెంట్ మోడ్లో ఉంచాల్సిందే. సో ఇవన్నీ ఏర్పాట్లు చేసిరు. ఎన్నెన్ని ఓటర్ కార్డులు అంటే ఓటరు ఎవరైనా ప్రిసైడింగ్ అధికారి కానీ లేదంటే లోపలికి పోయేటప్పుడు పోలీసులు కానీ ఖచ్చితంగా ఎన్నికల గుర్తింపు కార్డు మాత్రమే ఉండాలని ఎవరైనా అంటే అది కాదు బై తప్పు. ఇగో ఇన్ని గుర్తింపు కార్డులు ఉండొచ్చు, ఆధార్ కార్డు కూడా తీసుకుపోవచ్చు. ఒక 10-12 రకాల గుర్తింపు కార్డులు మీరు ఏ ఉన్నా కూడా తీసుకుపోవచ్చు. మీరు ఓటేయడానికి ఓటర్ గుర్తింపు కార్డు పోయిన వాళ్ళు, లేని వాళ్ళు ఏదైనా తీసుకుపోవచ్చు. ఆధార్ కార్డు ఉన్నా కూడా సరిపోతుంది. దయచేసి అది లేదని ఓటు హక్కును మాత్రం వినియోగించుకోకుండా ఎక్కడా చేసుకోవద్దు. తెలంగాణలో 3.32 కోట్ల మంది ఓటర్లు. అత్యధికంగా మల్కాజిగిరిలో 37 లక్షల మంది, 38 లక్షల మంది ఒకచోటే ఉన్నారు. అత్యధికంగా 38 లక్షలు, 37,79,000 అంటే దాదాపుగా 38 లక్షలు. మహబూబాబాద్లో 15,32,000 ఉన్నారు. తక్కువ ఉన్నది మహబూబాబాద్లో 15,32,000 తక్కువగా ఉన్నది మహబూబాబాద్. 17 సెగ్మెంట్లలో ఆదిలాబాద్లో 16,50,000, భువనగిరిలో 18,08,000, చేవెళ్లలో 29,38,000, హైదరాబాద్లో 22,17,000, కరీంనగర్లో 17,97,000. అయితే ఇందులో ఒక 20-30% హైదరాబాద్లో ఓటు ఉంటుంది, ఊర్లో ఓటు ఉంటుంది, లేకపోతే ఇంకో చోట 2-3 ఓట్లు ఉంటాయి, కొంత తొలగించిన ఇవన్నీ కూడా అనేకం ఉంటాయి. షిఫ్ట్ అయిపోయినాయి, ఇక్కడ అయిపోయినాయి, అక్కడ అయిపోయినాయి కూడా కొన్ని ఓట్లు ఉంటాయి. కరీంనగర్లో 17,97,000, ఖమ్మంలో 16,31,000, మహబూబాబాద్లో 15,32,000, మహబూబ్నగర్లో 16,82,000, మల్కాజ్గిరిలో 37,79,000. ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్ల అసెంబ్లీ ఎలక్షన్లు కూడా అవుతున్నాయి. ఆంధ్రాలో అసెంబ్లీ ఎలక్షన్లు కూడా అవడంతో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఓటర్లందరినీ తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలు కూడా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరి ఓటర్లను వాళ్ళను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మల్కాజ్గిరి, చేవెళ్ళ, హైదరాబాదు కొంత, ఈ 4 నియోజకవర్గాలు, సికింద్రాబాద్లో కొంత ప్రభావం చూపెడుతుంది. వాళ్ళు అటు వెళ్తారు. 3 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉండేటువంటి వాళ్ళు ఎట్లాగో రేపు సెలవు ఉంది, ఇవాళ సెలవు ఉంది కాబట్టి ఊర్లో ఓటేసుకోవచ్చు, ఊర్లో ఉండొచ్చు అనేటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవడంతో ఒక 5-6% ఓటింగ్ పైన ప్రభావం చూపుతుంది. మహబూబాబాద్లో ఖమ్మంలో 16,31,000, మహబూబాబాద్లో 15,32,000. మొత్తం ఉన్న దాంట్లో తక్కువ 15 లక్షలలో ఉన్నది 15,32,000 మహబూబాబాద్లో ఉంది. మహబూబ్ నగర్లో
16,82,000, మల్కాజ్గిరి మెదక్లో 18,28,000, నాగర్ కర్నూలులో 15,38,000, యావరేజ్గా 17-18 లక్షలు అన్నిట్లలో ఉన్నాయి. నిజామాబాద్లో 17, నల్గొండలో 17, నాగర్ కర్నూలులో 17, పెద్దపల్లిలో 16 లక్షలు, సికింద్రాబాద్లో 21 లక్షలు, వరంగల్లో 18 లక్షలు, జహీరాబాద్లో 16 లక్షలు. ఇది ఓటర్లకు సంబంధించి 3,32,00,000 మంది ఓటర్లు ఎంతమంది ఓటేస్తారు, ఎంత పర్సెంటేజ్ అవుతుంది? ఇప్పటిదాకా జరిగినటువంటి 3 విడతల ఎన్నికల్లో కూడా 60% అనేటువంటి ఓటింగ్ వచ్చింది. ఈసారి తెలంగాణ తన సత్తా చాటుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు అవుతున్నాయి, మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు వేసేసినాము ఇంకెందుకు అనేటువంటి నిర్లక్ష్యానికి మాత్రం తీసుకోవద్దు. ఇది దేశానికి సంబంధించినటువంటిది, దేశ భద్రతకు సంబంధించింది. దేశాన్ని ఎవరు పరిపాలించాలి, ఈ దేశం ఎవరి చేతిలో సుభిక్షంగా ఉంటుంది అని గుర్తించి వేసేటువంటి ఎన్నికలు. కాబట్టి దయచేసి ఈ అంశంలో ఓటేసేటువంటి దాంట్లో ప్రతి ఒక్కరూ తినండి తాగండి కానీ ఓటేయడం అయితే మర్చిపోవద్దు. ఓటేయడానికి అన్ని సౌకర్యాలు చేస్తారు. ఎవరైనా బలవంతంగా మీ చేత మీ ఓట్లు వేసినా కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఎక్కడ గొడవలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. చాలా కామ్గా పొద్దున 7 గంటల నుంచి 6 గంటల దాకా, రేపు పొద్దున 7 గంటలు, ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది, సాయంత్రం 6 గంటల దాకా కూడా పోలింగ్ ఉంది. మామూలుగా అయితే 5 గంటల దాకానే ఉండే, కానీ ఎండ వేడి తట్టుకోలేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంకో గంట సేపు పోలింగ్ పెంచారు. ఎండ వేడి తట్టుకోలేరని ఈ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా దాదాపుగా 11 గంటలు 1000 మందికి 1200 మంది ఒక పోలింగ్ స్టేషన్లో ఉండేది. 1200 మంది హైయెస్ట్ ఉంటాయి. ఓట్లు పోలేటి ఒక 1000-900 కంటే ఎక్కువ పోలు కావు. ఆ 900 మంది 7 గంటలలో ఎన్ని వేస్తారు? నిజానికి ఒక్కొక్కరు పోయి వచ్చినా కూడా నిమిషానికి ఒకరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మీ పోలింగ్ స్టేషన్లో లైన్లో నిలబడేటువంటి అవసరం కూడా ఉండదు. కరెక్ట్గా 5 నిమిషాల్లో పోతారు, వచ్చేస్తారు. దయచేసి వికలాంగులు కానీ ఎవరైనా ఉండి ఓటేసేటువంటిది ఉండి కొంత వయసులో పెద్దగా ఉండి ఏది బయట మొన్నటిదాకా బ్యాలెట్లలో ఓటు వేయలేనటువంటి ఉండి కూడా ఉన్న దాంట్లో కొంత అనారోగ్యంగా ఉండేటువంటి వాళ్ళకు ముందస్తు అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఆ మేరకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. పోలీసుకు సంబంధించినటువంటి పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. బందోబస్తు విధుల్లో రాష్ట్ర పోలీసు నుంచి 73,914 మంది, 164 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు, 7,000 మంది హోంగార్డులు, అంటే దాదాపుగా వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఓట్లేసారు. ఇవన్నీ కూడా ఏది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ ఉద్యోగులు, ఈ ఎన్నికల ఉద్యోగుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా దాదాపు కొన్ని లక్షల మంది ఇప్పటికే ఓటు వేసేసారు కూడా. ఈ లక్షల మంది ఓటేసేసారు. వాళ్ళందరూ ఓట్లేసి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకు అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఖచ్చితంగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. ఎవరైనా వేతనంతో కూడిన సెలవు ఇవ్వకపోతే కేసు కూడా పెట్టవచ్చు. ఎట్లా అని చెప్పేసి అన్ని కంపెనీలు, పనిచేసే కంపెనీల మీద దయచేసి కేసులు పెట్టుకొని ఇబ్బంది పడి ఉద్యోగాల దగ్గరికి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. మా వాళ్ళు చూస్తున్నారు అప్పటికే కేసు పెట్టవచ్చు అంటే నా మీద ఫస్ట్ కేసు పెడదామని చూస్తున్నట్టుంది. అది 13న వేతనంతో కూడిన సెలవు ఇవ్వకుంటే కఠిన చర్యలకు ఈసీ ఆదేశం. ఈ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 13న జరిగేటువంటి ఎన్నికల యాక్ట్ ప్రకారము ఫ్యాక్టరీలు, షాపులు, ఇండస్ట్రియల్ అండర్టేకింగ్స్ పనిచేస్తున్న ఉద్యోగులకు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తూ మార్చి 22న రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇప్పుడు ఇచ్చారు. సరే సెలవు ఇచ్చారు, మంచితనంతో పనులు చేసుకోవచ్చు, మళ్ళీ పోవచ్చు, పొద్దుగాల రావచ్చు. కొన్ని మెడికల్ షాపులో, ఎమర్జెన్సీ దాంట్లలో, డాక్టర్లు, మిగిలినటువంటి దాంట్లో ఇక మాలాగా ఇట్లా న్యూస్ చదివేటువంటి వాళ్ళందరికీ కుదరని పని కాబట్టి దయచేసి అందరూ ఓట్లు వేసుకొని ఓట్లేసినాక వీలైనంత వరకు షిఫ్ట్లు మార్చుకొని పని చేసుకునేటువంటి ప్రయత్నం చేయరి. ఇక పనిచేసినటువంటి కంపెనీల మీద కేసులు పెట్టి నాకు ఓటు వేయలేదు, నాకు సెలవు ఇవ్వలేదని చెప్పేసి వేధింపులకు గురి చేయకండి దయచేసి.